నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, తెలంగాణలో అధికారంలోకి వచ్చి పట్టుమని 100 రోజులు కూడా కాలేదు. తనదైన మార్క్‌తో ముందుకు వెళ్ళిపోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 100 రోజుల పరిపాలనకు సంబంధించి ఏం చెప్తారు? చాలా చక్కగా ఇతరులు కూడా అసూయపడే విధంగా ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా ఆయన ముందుకెళ్తున్నాడనేది మనం ఆయన తీసుకున్న సంస్కరణలు బట్టి మనకు తెలుస్తుంది. 6 గ్యారెంటీల ద్వారా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈయన ఏం చేయగలడు? ఇంతమంది సీనియర్స్ని కాదని ముందుకెళ్ళగలడా? సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. త్వరలో ప్రభుత్వం మారిపోద్ది, మళ్ళా కేసీఆర్ గారు వస్తారని ప్రధాన ప్రతిపక్షం విమర్శించిన ఈ సమయంలో రైట్. ఆ సమయంలో ఒకవైపు బీజేపీ కూడా దండయాత్ర చేసి ఈ సమయంలో ఆయన ఎక్కడ కూడా ఎవరిని నొప్పించకుండా అందరిని మనల్ని పొందేటట్టుగా అందరి వాళ్ళలాగా ముందుకెళ్తాం. సాధారణంగా నెల 2 రోజుల్లోనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూలిపోతుంది. మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ కూడా చాలా ప్రచారం జరిగింది. చేశారు. కానీ ఎక్కడ ఒకవైపు అధిష్టానాన్ని కూడా మనల్ని పొందుతున్నాడు, ఇక్కడ చేయాల్సిన రాజకీయం ఇక్కడ చేస్తున్నాడు. తెలంగాణలో ప్రధానమైనది అసలుకి తెలంగాణ రావటం కారణం ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లు, నిధులు, నియామకాలని 3 నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వం అనే భావన ప్రజల్లో తీసుకెళ్ళాడు. ఆ నీళ్లు మాటున ప్రాజెక్టులు కాళేశ్వరం కావచ్చు, మేడిగట్టు కావచ్చు. ఇప్పుడు మేడిగట్టుకు కూడా రేపు మొత్తం అందరిని ఇన్వైట్ చేస్తున్నాడు వెళ్తానికి. ఎక్కడెక్కడ ఏమి జరిగినాయి అవినీతి ఆరోపణలు మొత్తం బయటకు తీసుకొచ్చడానికి జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి ముందుకెళ్తున్నాడు. శ్వేతపత్రం గత 10 సంవత్సరాల్లో ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ ఎందుకు లోటు బడ్జెట్ వచ్చింది, ఎందుకు అప్పులమయమైపోయింది అనేది శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. అంటే నిస్వార్థంగా పనిచేయడానికి కూడా ఆ ధైర్యం ఉండాలి నాయకుడికి. అతి ముఖ్యమైనది ఏంటంటే 6 గ్యారెంటీల్లో మొట్టమొదట ఒక వికలాంగురాలకు ఉద్యోగం ఇప్పించితో స్టార్ట్ చేసి ఆ తర్వాత మహిళకి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఈ రోజు వరకు అండి 60 రోజుల్లో 100 రోజులు కూడా లేదు, 60 డేస్లో చూసుకుంటే 15,21,00,000 మంది మహిళలు ప్రయాణించారంటే చూడండి. దాంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, ఐటీ పరిశ్రమ సంబంధించిన వాళ్ళు, వివిధ రంగాల్లో పనిచేసే మహిళలకి అందరికి కూడా ఉచితం. చిరకాల కోరిక ఏంటంటే ఒకరోజు మహిళకు వెళ్ళాలంటే డైలీ ఎక్కడి నుంచి ఒక చోట నుంచి ఒక చోట ఖర్చు అవుద్ది కదండి. 200 నుంచి 500 అయింది. తీర ప్రాంతాల్లో తీర్థయాత్రలు చేయాలంటే 1000 అయింది. బంధువుల ఇంటికి వెళ్ళాలంటే 2000 అవుతాయి. తెలంగాణ పాటు మొత్తం కంప్లీట్గా వీళ్ళకి ఉచిత బస్సు ఇవ్వడం వల్ల దాదాపు 535 కోట్ల రూపాయలు వీళ్ళ మహిళకి బెనిఫిట్ కలిగజేశాడు. వాళ్ళు ఖర్చు అయ్యేదాన్ని ఇంట 15 కోట్ల మందికి ఒక అవకాశం కల్పించాడంటే ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఇల్లాలు కరెక్ట్గా ఉంటే ఆ ఇల్లంతా కూడా హ్యాపీగా ఉంటుంది, ఆ కుటుంబం అంతా బాగుంటుంది. కాబట్టి మహిళలందరికీ అటువంటి హక్కు కలిగించడం వల్ల విశేషంగా ఏంటంటే జెంట్స్ కంటే మహిళలు ఎక్కువ ఓట్లు ఉంటారు. అక్కడ పల్స్ తెలుసుకున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ కుటుంబాల్లో రేవంత్ రెడ్డి మన రేవంత్ అన్న అనే భావన కలిగించాడు. అదేవిధంగా సీనియర్స్లో కూడా హనుమంతరావు గారు లాంటి సీనియర్స్లో కూడా సమర్థవంతంగా పరిపాలిస్తాడు మా రేవంత్ అనే భావన తీసుకొచ్చాడు. సాధారణంగా ఇంతకుముందు మనం కాంగ్రెస్లో ఇవి ఉండేవి, సీనియర్స్ జూనియర్స్ అంటూ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు, ఈ గొడవలు ఉండేవి, ఈ లొల్లులు ఉండేది. బట్ తనదైన శైలితో లేకపోతే తన మార్క్తో సీనియర్స్ నుంచి కూడా వాళ్ళ ప్రేమను పొందుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అదే సమయంలో సీనియర్సే కాకుండా సీనియర్స్ని ప్రేమ పొందుతున్నాడు. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఆయన తీసుకెళ్తున్నాడు. ఇంకోవైపు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళని ఉప ముఖ్యమంత్రిగా ఆయన పక్కన ఉన్నాడు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సరైన ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఎక్కడుగా హైరార్కీ ప్రదర్శించట్లా, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొస్తున్నాడు. ఆ విధంగా సీనియర్స్ మనల్ని పొందుతున్నాడు. అదేవిధంగా జూనియర్స్ బల్మూరి వెంకట్ అని ఎన్ఎస్యూ యూత్ లీడరు అనేక కేసులు పెట్టుబడ్డాడు. అనేకంగా అక్రమాలకు చెంచలగూడలో ఉంటే రాహుల్ గాంధీ కూడా పలకించాడు. ఆ వ్యక్తిని కూడా ఎమ్మెల్సీని చేశాడు. వయసు చాలా తక్కువ. అంటే పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకి సమన్వయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే భావన ప్రజల్లో క్యాడర్లో కలిగించడం అనేది ఒక మంచి ఆలోచనగా మనం చూడాలి. ముఖ్యంగా మనం తెలంగాణలో చాలా కార్యక్రమాల్లో మనం చూడొచ్చు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత మేమే ఇస్తున్నాము, లైక్ అంటే బతుకమ్మ దగ్గర కావచ్చు, ఇట్లాగా మనం చూస్తున్నాం. బట్ మహిళలకి అసలు ఏం కావాలి, వాళ్ళని అత్యధిక స్థానాలలో కూర్చోబెట్టడం అంటే ఏంటి అనే విధంగా రేవంత్ రెడ్డి గారు వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సముచిత స్థానం కన్నా కూడా అత్యధిక స్థానం ఇస్తున్నట్టుగానే చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? డెఫినెట్గా గత ప్రభుత్వాలు కేసీఆర్ గారు చివరికి ఎక్కడ కూడా మొదట పెడితే అసలు మంత్రివర్గంలో చోటే లేకుండా చేశాడు. తర్వాత ఒకళ్ళిద్దరికి ఇచ్చారు తప్పితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సీతక్క కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, మిగతా మహిళలకు ప్రాధాన్యత ఇస్తే ముందుకెళ్తున్నారు. అట్లా ప్రాధాన్యత ఇవ్వబట్టి కూడా ప్రధానమైన ప్రతిపక్షాలందరూ కూడా ఈ నెల్లి కలుస్తున్నారు. కేసీఆర్ గారిని ఇక్కడ కాదని, కేటీఆర్ని కూడా కాదని వెళ్ళి కలవటం. మరి పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్సీ మంత్రి చేశాడు, మాజీ మంత్రి.
ఆయన భార్య వెళ్ళి కలిశారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ముఖ్యమంత్రిని చూడాలి అంటే అది పెద్ద గగనంలా కనిపిస్తూ ఉండేది. టీవీలోనే చూడాలి వాళ్ళు కూడా మనతో పాటు. బట్ అలా కాదు. ఇక్కడ మనం చూడొచ్చు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారిని అతి సులభంగా వెళ్ళి కలుస్తూ ఉన్నారు. అన్న అన్నట్టుగా, అంటే సొంత ఇంటిలోని వ్యక్తిగా, కుటుంబ సభ్యులు ఒకరిగా వెళ్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? డెఫినెట్గా ఒకప్పుడు ప్రగతి భవన్ అపాయింట్మెంట్ రావాలంటే లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు ఎవరికి కూడా, మంత్రులకు కూడా. అటువంటి కంచెలు తొలగించేశాడు. 2 వారాలు, మంగళవారం శుక్రవారం అందరికి కూడా అందుబాటులో సీఎం ఉంటాడా లేకపోతే మంత్రులు ఎవరొకరు ప్రజల నుంచి వాళ్ళ అభ్యర్థనలు స్వీకరించడం, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం ఎమ్మటే పరిష్కరించడం ఒక కొత్త వరివుడికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ విషయంలో 5 లక్షల నుంచి 10 లక్షలు తీసుకెళ్తాం, వాళ్ళు కూడా కార్పొరేట్ వైద్యం అందేటట్టుగా చేయటం, ఇవన్నీ కూడా మంచిది కదా. ఆటో వాళ్ళకి కూడా 12,000 అని చెప్పి నిన్న కూడా అసెంబ్లీలో ప్రకటించారు. ఇదే సమయంలో అతి ముఖ్యమైనది ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పారదర్శక పెద్ద పెట్టేయాలి. ఇప్పుడు సమర్థవంతమైన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని గత ప్రభుత్వాల్లో లూప్ లైన్లో పెట్టారు. అటువంటి వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని తీసుకొచ్చి కమిషనర్లుగా, డీజీపీలుగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లుగా, మెంబర్స్గా, ఆల్ యూనివర్సిటీస్ కూడా సెర్చ్ కమిటీలు వేసి సమర్థవంతమైన వైస్ ఛాన్సలర్ని నియమించడం ఇక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుడటమే కదా. ఇది ఒక ఎత్తు అయితే, మరి ముఖ్యంగా మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, మీడియాలో కూడా అంతగా తెలుసుకోవాల్సింది, గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ అక్రమాలకి, ఈ రాబందులకి, గత ప్రభుత్వాల్లో అవినీతిమయమైపోయిన అన్ని వ్యవస్థల్లోని లోపాలని ఏసీబీ ద్వారా బయటికి తీసుకుంటారు. శివబాలకృష్ణ గారిని ఇప్పుడు అదే కదా పరిస్థితి. దాదాపు 1000 కోట్ల ఆస్తి అంట. అతను ఒక్కడికే ఎత్తుంటే దాని వెనక ఐఏఎస్లు అందరూ కూడా బయటకు వస్తారు. అటువంటి నిస్వార్థంగా సివి ఆనందని ఏసీబీకి డైరెక్టర్ జనరల్గా వేశాడు. ఆయన ద్వారా మొత్తం ఏసీబీని ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎవరైతే అన్యాయాలకు పాటుపడ్డారో ప్రభుత్వ సొమ్ముని, అంటే నేను కస్టోడియన్గా ఉండాలి, నేనేం బాస్ ఏం కాదు, అట్లే ఆయన గుంపు మేస్త్రి అన్నాడు మొట్టమొదటి. చాలా మందికి అర్థం కాక దాన్ని చాలా ట్రోల్ చేశారు. బట్ అసలైన గుంపు మేస్త్రి అంటే ఎలా వ్యవహరించాలో చూపిస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇప్పుడు అదే సమయంలో చూపించాడు. అదే విధంగా కేటీఆర్ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, కేసీఆర్ కవిత మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ కాదు, 40,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చాడు మా ముఖ్యమంత్రి, నేను అసెంబ్లీలో మంత్రులు చెప్తున్నారు. ఆ విధంగా ఆయన ఫిక్స్ చేసుకున్నాడండి. రాజకీయాల్లో వచ్చాడు, ఏ రోజు అధికారం దగ్గరగా ఉండాల. టీడీపీలో ఉన్న జడ్పీటీ స్థాయించేది, మంత్రి కాలం ఎక్కడ, డైరెక్ట్గా సీఎం అయ్యాడు. ఆయన ఫిక్స్ చేసుకున్నాడు 22 ఇయర్స్ అప్పుడు. ఒక రిపోర్టర్గా, ఒక కార్పెంటర్ స్థాయి నుంచి ఆ ఎదిగిన తీరు అనేది ఒక రియల్ ఎస్టేట్లో ఏది పెట్టుకున్నా గోల్ అనేది అతను ముఖ్యమంత్రి కావాలని 22 సంవత్సరాల్లో అనుకున్నాడు. ఈ రోజును సాధించాడు. ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా అందరి మనల్ని పొందుతున్నాడు. ఇంకోటి అతి ముఖ్యమైనదండి, మీ ద్వారా తెలియజేస్తుందంటే, మొన్న మధ్య కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. 6 తెలంగాణకు చెందించిన వాళ్ళు వచ్చారు. మట్టిలో మాణిక్యాలు. వాళ్ళ పాపం ఒక పూట తిండి లేని పరిస్థితిలో 6 పాటు పద్మవిభూషణ్ పొందిన 2 దేశంలో అత్యున్నత పురస్కారాలు, చిరంజీవి గారిని, వెంకయ్యనాయుడు గారిని కూడా టైం తీసుకొని శిల్పకళా వేదికలో వాళ్ళని గౌరవించారు. నేను కూడా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రత్యేక ప్రశంసిస్తున్నారు. పక్కనున్న ముఖ్యమంత్రి అసలు స్పందించటే లేదు. ఈ ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా, వెంకయ్యనాయుడు గారు బీజేపీ ముద్ర అనుకోవచ్చు, అదేవిధంగా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారి బ్రదర్గా ఆయన అనుకోవచ్చు. వాళ్ళని గౌరవించుంటే చిరంజీవి గారు మాట్లాడి ఏమన్నాడు తెలుసా, కవులు ఎక్కడైతే కళాకారుల్ని గౌరవిస్తారో ఆ రాజ్యం సుభిక్షతంగా వర్ధిల్లుతున్నాడు. నిజంగా ఆయన పార్టీలకు అతీతంగా ఆయన చేసుకున్న స్టెప్. అదేవిధంగా 6 పద్మశ్రీ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 25 లక్షలు చెక్ ఇవ్వటం, వాళ్ళ జీవితానికి ఏం కావాలండి. అదే సమయంలో నెలసరి వాళ్ళకి 25,000 రూపాయలు పింఛన్ రూపంలో ఇవ్వటం, ఒక గొప్ప వరవడికి ఆయన శ్రీకారం చుట్టినట్టుగా మనం చూడొచ్చు. అండ్ ముఖ్యంగా నిధులు మనం మాట్లాడుకున్నట్లయితే, లేకపోతే నియామకాలకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది, పేపర్ లీకేజీలు, గందరగోళ పరిస్థితులు ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ వయో పరిమితి 46 సంవత్సరాలు కూడా పెంచుతూ ఒక రకంగా చెప్పాలంటే ఒక సంచలనాత్మక నిర్ణయం అని అనుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో పాపం కోచింగ్ సెంటర్లో చూడండి, పాపం అప్పు చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం శ్రీకాంతాచార్యులు లాంటి వాళ్ళు అమరులు అయిపోయారు. వాళ్ళు కిరసనాలు పోసుకొని తగలబడిపోయారు. ఉస్మానియా యూనివర్సిటీ అనేక మంది వాళ్ళ శవాల మీద తెలంగాణ ఏర్పడింది మేడం. అటువంటి వేళకు న్యాయం జరుగుతుందా లేదా? గ్రూప్ 1 నోటిఫికేషన్ అంత గత ప్రభుత్వం ఎందుకు వెళ్ళిపోయింది? సంస్కరణలు తీసుకొచ్చడానికి వీళ్ళని ప్రత్యేకమైన బృందాలు కేరళ పంపించారు, ఢిల్లీ పంపించి నివేదికలు తీసుకొచ్చి సమర్థవంతమైన మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళని డీజీపీ, మాజీ డీజీపీని చైర్మన్గా అపాయింట్ చేశారు. మెంబర్స్ని కూడా అపాయింట్ చేసి ఇప్పుడు గ్రూప్ 4 రిజల్ట్ ఇచ్చాడు. ఇప్పుడు గ్రూప్ 1కి అంటే చిరకాల వాంఛ ఏమవుతుందంటే, ఒక గ్రూప్ 1 ఏజ్ అయిపోతే ఎలిజిబుల్ ఉండదు. అటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఆయన మాట ఇచ్చాడు. ఇచ్చిన ప్రకారం 46 సంవత్సరాలు వాళ్ళ వయోపరిమితిని తీసుకురావడం అనేది తెలంగాణ నిరుద్యోగులందరికీ ఒక ఆశాకిరణలాగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా పక్కాగా తీసుకెళ్తాను ముందుకని చెప్పి అసెంబ్లీ సాక్షిగా
ప్రామిస్ చేయడం ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. 6 ప్రామిసెస్ లో 4 ఇప్పటికే చెప్పేయడం జరిగింది. సో మిగతా 2 కూడా ఆయన అమలు చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే అన్ని వర్గాల వారిని కూడా ఉమ్. హ్యాపీగా చూడడమే అవును. నా యొక్క బాధ్యత అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు అనుకోవచ్చా? తప్పకుండా అన్ని వర్గాలను సాటిస్ఫై చేయడం ఏ గతంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయలే. ఈయన చేయగలుగుతున్నాడు. ఈయనకి ఏజ్ ఉంది, ఈ అనుభవం ఉంది, తర్వాత అగ్రెసివ్నెస్ ఉంది. రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే అగ్రెసివ్నెస్ ఉండాలి. మాట్లాడినప్పుడు మాట్లాడాలి, తర్వాత హుందాగా వివరించాలి. అందరినీ ఇప్పుడు గవర్నర్ గారితో గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు చూడండి ఎడముఖం పెడముఖంలా ఉంది. అవును. ఇప్పుడు గవర్నర్ గారుతో ఎంత మంచిగా ఉంటున్నాడో గవర్నర్ గారే రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్నారు, అవును. ఇటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి. ఆ విధంగా రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన గవర్నర్ గారు కూడా విలువ ఇవ్వాలి. వాళ్ళతో సెంట్రల్తో కూడా మీరు చూశారు, మోదీ గారిని కూడా పోయి రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావాలని చెప్పి బట్టి విక్రమార్కతో పోయి కలిసి ఉన్నాడు. సెంట్రల్తో బాగుంటే కావాల్సిన నిధులు ఎమ్మటే వస్తాయి. వాళ్ళతో విభేదాలు పెట్టుకుంటే ఉపయోగం లేదు ఆయన కదా. ముఖ్యంగా తెలంగాణ కావచ్చు లేకపోతే అసెంబ్లీ సమావేశాలు చూడాలని అంటేనే ఒకలాంటి ఇది ఉండేది ప్రజల్లో. అవును. వీళ్ళు మన కోసం ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు కానీ. బట్ అలా కాకుండా ప్రతిపక్షాలు ఏం చెప్పినా వినడానికి మేము సిద్ధంగా ఉన్నాము, అవి మంచిగా మాకు అనిపించినట్లయితే ఖచ్చితంగా అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. అలానే సమావేశాలు కూడా మనం చూసాం. డెఫినెట్గా అది మంచి సాంప్రదాయానికి శ్రీకారం. ఒకప్పుడు రోషయ్య గారు ఉన్నప్పుడు అయితే చాలా చక్కగా మాట్లాడేవాడు. అటువంటి రాజశేఖర రెడ్డి గారు కాదు, ఒక హోందాగా ఉండేది. ఇప్పుడు మరీ దారుణంగా అసెంబ్లీ స్పీకర్ మీద పేపర్లు వేయటం ఇవన్నీ కూడా ఈ పరిస్థితి ఉంది. అంటే వాళ్ళ ప్రతినిధులుగా, ప్రజల ప్రతినిధులుగా ఇన్ని కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీకు ఏమి ఇచ్చారు, మీకు గెలిపించినప్పుడు ప్రజల సమస్యల కోసం పోరాడాలి, హోందాగా పార్టీలకు అతీతంగా పనిచేయాలి. అప్పుడే ప్రజలను మన్ననలు పొంది మంచి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనం మన రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు అంటారా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.